వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వాక్యం న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటే పుట్టగా. ఏంటంటండి, దేవుణ్ణి కానీ తమ పితరుల పట్ల దేవుడు చేసిన కార్యాలను కానీ ఎరగని ఒక తరం ఒకటి పుట్టిందంట. అందరం దేవుణ్ణి ఎరగం కదండి పుట్టేటప్పుడు, తెలుసా? మనకు అమ్మ నాన్న తెలుసా సంపూర్ణంగా? అందుకే చంటి పిల్లలు మార్చేసినా వాళ్ళకి ఏమీ తెలియదు. చాలామంది చిన్నప్పుడే పిల్లల్ని పెంచుకోవడానికి వెళ్ళిపోయినా చిన్నప్పుడు వాళ్ళు చెప్తే తప్ప వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళనే విషయం వాళ్ళ కాదనే విషయం వాళ్ళకి తెలియదు. మరి ఇక్కడెందుకు ఈ మాట రాయించడంటే, ఆ ముందు తరం బాగానే ఉందట. యెహోషువ నాయకత్వంలో పర్లేదు. కొంతమంది ఆకాన్ లాంటి వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడు వారిని మందలించాడు, శిక్ష విధించాడు. తర్వాత తరం భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతకడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలను జరిగించాడు. అయితే ఆ తర్వాత ఒక తరం పుట్టిందంట. ఆ తరం ఎవరంటే దేవుడు కానీ దేవుని యొక్క కార్యాలను కానీ ఎరుగని తరం అంట. అసలు దేవుడు ఇంత గొప్పవాడై ఉండి, ఇంత పరిశుద్ధుడై ఉండి, ఆయన మాటలో ఇంత పవిత్రత ఉండి కూడా ఎందుకు దేవుని ప్రజలు అనబడిన చాలామంది క్రైస్తవుల జీవితాలు వ్యసనాలతోనూ, గొడవలతోనూ, అపవిత్ర కార్యాలతోనూ, భయంకరమైనటువంటి ఇంకా చెప్పుకోవాలంటే నైతికత లేని వ్యక్తులుగాను ఎందుకు చాలామంది క్రైస్తవులు ఉన్నారు అంటే, బహుశా వాళ్ళ ముందు తరం వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారు అయి ఉండొచ్చు. ఆ తర్వాత పుట్టిన తరం దేవుణ్ణి ఎరగని తరం ఒకటి పుట్టిందంట. నేను చెప్పగలను, మనలో చాలామంది యేసు ప్రభుని మధ్యలో తెలుసుకున్న వాళ్ళమే. మనం ఇంతకుముందు రకరకాల విశ్వాసాల్లో ఉండి తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నాం. దేవుణ్ణి తెలుసుకోవడమే ఆయన కార్యాలను, ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన రక్షణ యొక్క సంపూర్ణ ఉద్దేశం ఏంటో తెలుసుకునే మనం ఇందులోకి వచ్చాం. వచ్చిన తర్వాత మన వరకు క్రొత్తలో పడతా లేస్తూ ఉన్నా, మధ్యలో కొన్నిసార్లు బలహీనమైన దేవుని వాక్యం చేత, మాట చేత, సహవాసం చేత, ఏమండి ఆయన అనాదికాల సంకల్పం చేత మనం అందరం దేవునిలో కొనసాగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పర్సనల్గా మనం ఒకవేళ ఏదైనా బలహీనతలో పడి దేవా నేను సరిగా ఉండలేకపోతున్నానేమో అని బాధపడిన వారు ఉంటే ఉండొచ్చు, కానీ బహిరంగంగా యేసు ప్రభు పరువు తీసేంత హీనమైన బ్రతుకులు మనలో ఎవరో బ్రతకట్లేదు. నేను అంటాను, మన తర్వాత వచ్చే తరం ఎవరు? మనము మధ్యలో యేసు ప్రభుని తెలుసుకున్నాం. ఆయన పరిశుద్ధతను, ప్రేమను, ఆయన శక్తిని, సామర్థ్యాన్ని, ఆయన సృష్టికర్తని తెలుసుకుని మనం రక్షణలోనికి వచ్చి మన జీవితాలను కొనసాగిస్తున్నాం. మన తర్వాత తరానికి దేవుడు తెలుసా? మన తర్వాత తరానికి మన ఎడల దేవుడు, ఇశ్రాయేలు ఎడల యెహోవా చేసిన కార్యాలు ఆ తర్వాత తరానికి తెలియలేదంట. కారణం ఎవరు? ఒకటి, ఆ ముందు తరం వారు చెప్పుండకపోవచ్చు, లేదా న్యాయాధిపతులు వాళ్ళు ఎటుపోతున్నారో తెలుసుకోకుండా తమ స్వలాభాపేక్షతో సేవ జరిగించిన వారై ఉండొచ్చు. మీరు గమనించండి, పలానా సంఘాన్ని స్థాపించినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు ఎవరంటే పలానానండి అని మనం చాలామంది జీవితాల యొక్క సాక్ష్యాలు విని చాలా బలం పొందుకుంటాం, బలపడతాం. కానీ అదే సంఘానికి ఇప్పుడు వెళ్తే అక్కడ తాగుబోతులు, తిరుగుబోతులు, రాజకీయాలు చేసుకునే వాళ్ళు, ఏమంటే ధనాపేక్ష కలిగిన వాళ్ళు, లంచగొండులు, వ్యభిచారులు, ఇంకా చెప్పుకోవాలంటే ఎన్ని రకాల హీనమైన పరిస్థితులు ఉండాలో అన్ని రకాల హీనమైన పరిస్థితులు నేటి సంఘాల్లో ఉన్నారు. కారణం ఏంటి చెప్పమంటారా? వాళ్ళ ముందు తరానికి దేవుడు తెలుసు, దేవుని కార్యాలు తెలుసు. ఆ తర్వాత తరానికి దేవుడు తెలీదు, దేవుడి కార్యాలు కూడా తెలియదు. దేవుడు తెలిసాడు అనుకోండి, దేవుని కార్యాలను వీడు పొందుకోగలడు. వీడికి దేవుని కార్యాలు తెలిసినాయి అనుకోండి, ఆ కార్యాల ద్వారా దేవుని తెలుసుకోగలడు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? కానీ
వీళ్ళకి దేవుడు తెలియదు, దేవుని కార్యాలు తెలియకపోవడం వల్ల యెహోవాను ఎరగని ఒక తరం పుట్టిందంట. విచిత్రం ఏంటంటే ఈ వచనం ఇప్పటికీ చెల్లుతుంది. తల్లిదండ్రులు చాలా భక్తిగా ఉంటారు, పిల్లలు పరమ భ్రష్టులుగా ఉంటారు. తల్లిదండ్రులు చాలా విశ్వాసంగా ఉంటారు, పిల్లలకి అసలు విశ్వాసం అంటే ఏంటో కూడా తెలియదు. ఒకసారి ఆలోచించే, మన చుట్టూ ఉన్న క్రైస్తవులు అలా లేరా? కారణం ఏంటంటారు? దేవుడైనను దేవుని కార్యాలైనను ఎరుగని తరమటిది. దేవుడైనను దేవుడి కార్యాలను ఎరుగని తరం కాబట్టే ఆ తరం కూడా దేవుణ్ణి తరతరాలకి అవమానానికి గురి చేస్తుంది. మన పూర్వీకులు నమ్ముకున్న కొత్తలో ఎన్నో అవమానాలు భరించారండి, ఎన్నో వెలివేతలు భరించారండి, ఎన్నో మాటలు పడ్డారండి, ఎన్నో సమస్యలు అనుభవించారండి. చాలా గొప్ప గొప్ప సంఘ స్థాపకులు కూడా వాళ్ళ సాక్ష్యాలు ఏంటంటే వారు ఇన్ని బాధలు పడ్డారా అనిపిస్తుంది. కానీ వాళ్ళ పిల్లలను ఇప్పుడు చూడండి, లేటెస్ట్ ఫ్యాషన్లన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, భయంకరమైన మేకప్లన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి, రాజకీయాలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎందుకో? స్థాపకుడు చాలా ఉన్నతమైన వాడే, ఆ తరం చాలా గొప్పదే, చాలా నిలబడ్డారే దేవుని కోసం, నిజంగా యథార్థంగా భక్తిగా బతికారే. ఇప్పుడు ఎందుకు లేదు అది? కారణం ఏంటి తెలుసా? ఆ తర్వాత తరం దేవుని ఎరగని తరం, దేవుని తెలుసుకొని తరం. ఏమండి, చాలా ఆత్మీయంగా పరిశుద్ధంగా భక్తిగా ఉన్న వాళ్ళ పిల్లలే అలా తయారైపోతే ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న లేదా మనలో కూడా కొంతమంది అటు ఇటుగా భక్తి చేస్తుంటే, అవకాశవాదుల్లా భక్తి చేస్తుంటే, నిర్లక్ష్య పెడుతూ భక్తి చేస్తుంటే, మనమే దేవుళ్ళో సరిగా లేకపోతే మన తర్వాత తరానికి మనం దేవుణ్ణి ఎలా పరిచయం చేయగలమండి? ఒకసారి ఆలోచించండి. మన తర్వాత తరానికి మనం దేవుణ్ణి ఎలా పరిచయం చేయగలం? మనం ఎలా దేవుని కొరకు ఒక తరాన్ని తయారు చేయగలం? మనం స్థిరులమైతేనే కదా, మనం బాగుంటేనే కదా. ఈడు ఆరాధనలో ఇన్వాల్వ్ అవ్వడు, వాక్యం అవసరం లేదు, పశ్చాత్తాపం అంటే తెలీదు, దేవుడు అంటే భయభక్తులు లేవు. ఏమండి, క్రైస్తవుల పిల్లలే, క్రైస్తవులని పేర్లు పెట్టబడిన వాళ్ళే, ఈ గృహానికి యేసుక్రీస్తు అధిపతిని రాయించుకున్న వాళ్ళే, వాళ్ళ కొడుకులు ఏమవుతారు తెలుసా? రోడ్ల మీద తాగుబోతులు గాను, తిరుగుబోతులు గాను, కొట్లాట్లో ఉన్నవాళ్ళు కానీ ఎందుకు అవుతారు? అంటే తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు, కానీ పిల్లలకి దేవుని పరిచయం చేయలేదు. యెహోవాను ఎరగని తరం తయారవడానికి కారణం ఏంటి తెలుసా? యెహోవాను ఎరిగిన వారు వాళ్ళ పిల్లలకి దేవుని పరిచయం చేయలేదు, వాళ్ళ పిల్లలకి దేవుని కార్యాలు నూరిపోయలేదు. వాళ్ళ పిల్లలు మందిరానికి వస్తున్నారా లేదా, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, వాక్యం వింటున్నారా లేదా, అసలు వీడికి మారు మనసు ఉందా లేదా అని అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా నా భక్తి ఏదో నేను చేసుకున్నాను కదా అని వాళ్ళ తరం వరకు వాళ్ళు బతికే చచ్చిపోతున్నారు. ఆ తర్వాత వచ్చే తరం ఏమవుతుందో తెలుసా? దేవుని కానీ దేవుని కార్యాలను కానీ ఎరగని వారిగా తయారవుతున్నారు. వాళ్ళ వల్ల దేవునికి అంత అవమానం అండి. ఆడి పేరు యాకోబు, జాన్, అబ్రహాం, రూతమ్మ, మార్తమ్మ, మరియా పేర్లన్నీ క్రైస్తవ పేర్లే. వీళ్ళ బతుకులు చూస్తే అన్యజనులు కూడా అసహించుకునేలాంటి బ్రతుకులు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం తీయండి, 2వ అధ్యాయం 12వ వచనం. పెద్ద పాస్టర్ గారు కనబడుతున్నారు మనకి. ఏలీ ఎవరైనా ప్రధాన యాజకుడు, పెద్ద పాస్టర్ గారు. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ కొడుకులే ఏమైపోయారంట? మిక్కిలి దుర్మార్గులు అండి. మామూలు దుర్మార్గులు ఎవరాలు? గుర్తుపెట్టుకోండి. ఈరోజు సువార్త చేయడం ఎవరికి సులువో తెలుసా? దేవుడంటే తెలియని అన్ని జనులకు సువార్త చేయడం సులువు. ఎందుకంటే వాళ్ళు నమ్మితే నమ్ముతారు, లేదా తిరస్కరిస్తారు, ఏదో రోజు తెలుసుకుంటారు. ఈరోజు క్రైస్తవులు అనబడిన వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే యేసుప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు తెలుసా? నాకు తెలుసులే, నువ్వు మాకు చెప్పాలంటే. వీడటు దేవుని తెలుసుకోలేడు, అలాగని దేవుళ్ళ పూర్తిగా ఉండలేని వాడిగా తయారవడానికి కారణం ఏంటి? వీడిని మతంలో పెంచారు, మార్గంలో పెంచలేదు. మనం ఇంతకుముందు మతంలో ఉన్నాం, ఇప్పుడు మార్గంలోకి వచ్చాం. కానీ చాలామంది మార్గంలోకి వచ్చిన తర్వాత తమ పిల్లల్ని మతంలో పెంచుతున్నారు. మనం ఎవరు అంటే క్రైస్తవులం, మనం ఎవరు అంటే క్రిస్టియన్స్, మన దేవుడు ఎవరంటే యేసు ప్రభు. అంతే, ఇంక ఏమీ చెప్పట్లేదు. అసలు యేసు ప్రభు ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఏం చేశాడు, ఆయన కార్యాలు ఏంటి, ఆయన నమ్ముకోకపోతే జరిగేది ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఇది ఏమీ పిల్లలకు నూరిపోయలేదు. ఏలీ తన కొడుకులకి దేవుని పరిచయం చేయలేదు. ఏలీ కొడుకులట యెహోవాను ఎరగని వారై బహు దుర్మార్గులు, మిక్కిలి దుర్మార్గులు అంట. మిక్కిలి దుర్మార్గులు అంటే చెప్పమంటారు ఏం చేశారో? దేవుని అర్పణ కోసం మాంసం తెత్తానంటే ఆ మాంసం వాళ్ళు తినేసేవారంట.
అలా కాదండి, అర్పణ అర్పించిన తర్వాత కాలుతూ ఉంటుంది కదా, ఆ కాలుతున్న దాంట్లోంచి ఒక 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 కొక్కిలాంటి తీసుకుని అందులో గుచ్చి తీసుకోమని ధర్మశాస్త్రంలో ఉంది కదండి. మీరేంటండి పచ్చి మాంసం అన్నారంటే, లేదు లేదు మాకు పచ్చి మాంసం పచ్చి కొవ్వు కావాలా. ఎంత దుర్మార్గులో చూడండి, దేవుని అర్పణలే లాక్కునే దుర్మార్గులు. రెండోది ఏంటి తెలుసా, ఆ సన్నిధిలో పరిచయం చేయడానికి వచ్చిన స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేసేవారంట. ఒకరోజు కుక్క చావు చచ్చారు వాళ్ళిద్దరూ. దేవుడు అప్పగించేశాడు వాళ్ళని, శత్రువులకు అప్పగించేశాడు, మరణానికి అప్పగించేశాడు. ఈ వార్త విని ఆ తండ్రి ఏలి తాను కూర్చున్న కుర్చీలోంచి వెనక్కి తిరగబడి, దేహం ఎక్కువ పెద్ద దేహం కలిగిన వ్యక్తి ఒకరు తన కింద పడి చనిపోయాడు. తన తండ్రి కూడా. నీ పిల్లల కోసం నువ్వు వినే వార్తలు ఉన్నాయి చూసావా, నీ గుండె పగిలిపోద్దు చూసుకో. మీ పిల్లల కోసం మీరు వినే వార్తలో ఈ మాట చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. మీ పిల్లల్ని కనుక చిన్ననాటి నుండి కనుక దేవుని ఎరిగిన వారుగా, దేవుని కార్యాలను ఎరిగిన వారుగా కనుక మీరు పెంచకపోతే, ఒకరోజు వారిని గూర్చి మీరు వినే వార్తలు ఉన్నాయి చూసారా, మీరు చేలో మేస్తే వాళ్ళు గట్టును మీరు మీకంటే డబుల్ గేమ్ ఆడేస్తారు. ఏలి ఒకవేళ మార్గం తప్పినవాడు అయి ఉండొచ్చు, అంటే దుర్మార్గుడు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ పిల్లలు మిక్కిలి దుర్మార్గులు, అంటే రెండంతలు నష్టం కలిగింది. కారణం ఏంటండి? కారణం ఏంటండి? ప్రసంగి గ్రంథం తీయండి, 12వ అధ్యాయం 2వ వచనం చూడండి, జాగ్రత్తగా వినాలండి. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్తను ఎప్పుడు తెలుసుకోవాలంట? బాల్య దినముల మందే. మరి మనం అన్ని జనుల నుంచి దేవుడిని నమ్ముకున్నాం కదా, మనకు బాల్య దినంలో సృష్టికర్త తెలుసా? తెలీదు. కానీ మధ్యలో తెలుసుకున్నాం. కానీ మన పిల్లలకి బాల్య దినాలు ఉన్నాయి కదా, మన పిల్లలకి బాల్య దినాలు ఉన్నప్పుడు మనం వాళ్ళని ఏం చేయాలా? వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా, చిన్ననాటి నుంచే వాళ్ళకి అన్నముద్దలు తినిపిస్తా, వాళ్ళని ఆడిపిస్తా, వాళ్ళకి ఖాళీగా ఉంటే మనం ఏం మాట్లాడాలో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా నాన్న? మన దేవుడు ఎవరో తెలుసా అమ్మా? మన దేవుడు ఎలా ఉంటాడో తెలుసా అమ్మా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామందికి పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళని గొప్పగా పెంచడం అనుకుంటున్నారు. నేను అంటాను, దేవుల్లో గొప్పగా పెంచండి. దేవుడి గురించి వాడికి ఒక గొప్ప ఉద్దేశాన్ని కలగజేయండి, ఏదో రోజు కనెక్ట్ అవుతాడు. మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు ఎలాంటివాడో తెలుసా? మన దేవుడు మన కోసం ఏం చేశాడో తెలుసా? మన దేవుడు ఎంత మంచివాడో తెలుసా? మన దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసా? మన దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసా? మన పిల్లలకి చిన్ననాటి నుంచే దేవుని గూర్చిన సంగతులు తెలియజేస్తే వాడు బాల్య దినములు అందే తన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటాడు ఆదికాండంలో అనుకుంటా, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నీవు మంచి నేర్పించలేదనుకో చిన్నప్పటి నుంచి, ఈ లోకం వాడికి చెడు నూరిపోస్తుంది. ఈ లోకము చెడు నూరిపోస్తుంది. బాల్యము నుండే వారి హృదయాలోచన చెడ్డదంట. ఏమంటే ఊహ తెలియని చంటి పిల్లలకి చెడు ఏదో మంచిదో తెలియదు, కానీ ఊహ తెలిసిన తర్వాత వీళ్ళు మొట్టమొదటి నేర్చుకునేదని చెప్పండి, అబద్ధాలు నేర్చుకుంటారు. అది భయం వల్ల ఇంకోటో అబద్ధాలు నేర్చుకుంటారు. నెమ్మదిగా బూతులు నేర్చుకుంటారు, నెమ్మదిగా కొట్టడం నేర్చుకుంటారు, నెమ్మదిగా తిరగబడడం నేర్చుకుంటారు, నెమ్మదిగా ఇంకా రకరకాల నటనలు నేర్చుకుంటారు. వాడి హృదయంలోనే ఆ చెడ్డ ఆలోచన పుడుతుందంట. ఈ లోపే వాడి హృదయంలో మనం ఏం నాటాలో తెలుసా? యేసును గుర్చిన మంచి ఆలోచన నాటాలి. దేవునికి స్తోత్రం కలుగును. నేను అంటాను, ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఇంకొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ పంపిస్తారు. స్తోత్రం, మంచిదే. అసలు సండే స్కూల్ కూడా పంపించిన మహానుభావులు ఉన్నారు. మీ అందరికీ చాలా వందనాలమ్మా. రేపొద్దున్న మీ తర్వాత తరాన్ని మీరు చూస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. ఈ మాటలు మీరు రాసి పెట్టుకోండి, ఎలా రికార్డ్ అవుతుంది కాబట్టి. తర్వాత తరంలో మీ పిల్లలు చేసే వికృత చేష్టలు చూసి ఆ రోజు అనుకుంటారు అనమాట, ఓహో ఒకప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా అని మీరు అనుకుంటారు. లేదంటే దిద్దుకుంటారా? స్తోత్రం, వాడు చెడిపోరు. ఒకవేళ తప్పిపోయిన కుమారులో వెళ్ళిపోయినా వాడికి వాక్యం గుర్తొస్తుంది, వెనక్కి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు ప్రభు దగ్గరికి వచ్చి, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అన్నాడు. ఆజ్ఞలు పాటించు అన్నాడు. ఆజ్ఞలు పాటించమంటే, ఇవి నేను చిన్ననాటి నుండి పాటిస్తాను కదా. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ధనము నమ్మి బీదలకు ఇచ్చేయి అన్నాడు. చాలామంది చిన్ననాటి నుంచే వాక్యాలు పాటలు అన్నీ తెలుస్తాయి,
ఇప్పుడు మా పాస్టర్ మా పిల్లలకి తెగ పాటలు నేర్పించేస్తుంది, వాక్యాలు నేర్పించేస్తుంది. వాడు నాకే వాక్యం చెప్తున్నాడు ఒక్కోసారి. ఇది ఏమవుతుందంటే మంచిదే, ఎప్పుడోకప్పుడు వాళ్ళు మారు మనసు పొందడానికి వాక్యం ఇవ్వబడుతుంది. కానీ అది వాళ్ళని అతిలోకి తీసుకుపోయి, నాకు వాక్యం తెలుసు కదా, పాటలు తెలుసు కదా కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోకూడదు. వాడు పాపి అనే సంగతి వాడికి తెలియజేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడిలో ఉన్న లోటు ఏంటో, వాడి కొరత ఏంటో వాడికి తెలియజేయాల. నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. నాన్న నువ్వు పాటలు బాగా పాడుతున్నావు, ప్రార్థన బాగా చేస్తున్నావు, సండే స్కూల్కి బాగానే వచ్చావు, చిన్నప్పటి నుంచి ఆజ్ఞలని పాటిస్తున్నాడు, ఎంత మంచోడండి. సరే నువ్వు చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తున్నావు, కానీ గుర్తుపెట్టుకో నీకు ఒకటి కొరతగా ఉంది. నేను అంటాను, మీ పిల్లల్లో ఏది కొరతగా ఉందో మీకే తెలుస్తుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. బాలుడి సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. చిన్నపిల్లోడి చేష్టలను బట్టి వాడి నడక ఎలా ఉందో, వాడి బతుకు ఏమవుతుందో చెప్పచ్చంట. ఇప్పుడు ఒకడు ప్రతిదానికి ఒకవేళ కోప్పడిపోతాడు అనుకోండి, వీడు రేపు పొద్దున్న కోపిష్టోడు అయిపోతాడు అనమాట. వీడు ప్రతిదానికి తిరగబడిపోతున్నాడు అనుకోండి, రేపు పొద్దున్న వీడు తిరుగుబాటుదారుడు అవుతాడు అనమాట. ప్రతిదానికి వీడు ఏమంటారు దాన్ని, పారిపోతున్నాడు అనుకోండి, ఇంట్లోంచి పారిపోతాడు అనుకోండి, కొడుతుంటే వీడు ఎప్పుడోకప్పుడు ఇంట్లోంచి పారిపోతాడు అనమాట, ఎవరో ఒకరు తీసుకొని. మనం అనుకోవాలి. ఇంకా ఒకసారి ఆలోచించేయండి. అంటే నేను చెప్పలేకపోతున్నాను, ఇంకా కొన్ని చేష్టలు ఉంటాయి. ఈ చేష్టల వలన వాళ్ళు ఏంటో మనకు తెలుస్తుంది. తిమోతినండి వాళ్ళ అమ్మమ్మ గారు పెంచిన విధానం ఉంటుందండి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక. నాకు భలే అనిపించింది, అసలు ఎలా పెంచారు అబ్బా ఇతన్ని. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. ఉందా లేదా? తిమోతి అనే ఆ వ్యక్తికి సేవకుడు అయిన తర్వాత, పౌలు అనే గొప్ప సేవకుడు తనకు గురువైన తర్వాత ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ పరిశుద్ధ లేఖనాలు నీకు ఇప్పుడు వచ్చినాయి కాదు తిమోతి, నీకు బాల్యం నుండే ఈ పరిశుద్ధ లేఖనాలకు వచ్చి తెలుసు. నేను అంటాను, మీ పిల్లల్లో ఎంతమందికి దేవుని వాక్యము వచ్చు? ఎంతమంది మీ పిల్లలు ప్రతిరోజు వాక్యం చదువుతున్నారు? మరీ చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదవడం రాదు, వాళ్ళకి అసలు మనం చెప్పేదే అర్థం కాలేదనుకోండి, వాళ్ళు ఊహ వచ్చేదాకా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వాళ్ళకి ఊహ వచ్చిందా, వాళ్ళకి చిన్న చిన్న వాక్యాలు నేర్పించండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆ మాటలు నేర్పించండి. ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసయ్య చెప్పాడు అనే మాటలు గుర్తు చేయండి. వాళ్ళు హృదయంలో బాల్యం నుండే కనుక ఆ పరిశుద్ధ లేఖనాలను కనుక నాటినట్లయితే వారు యెహోవాను ఎరగని, దేవుణ్ణి ఎరగని తరంగా తయారవరు. ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది ఏమండి భయంకరమైన పరిస్థితుల్లో ఉండడానికి, నేను అంటాను మన పిల్లల యొక్క బాధ్యత మందే. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. కుమారులు లేదా కుమార్తెలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. ఒకడికి డబ్బులు ఇస్తే పాడు చేస్తున్నాడు అనుకోండి, మరలా డబ్బులు ఇస్తారా? ఒకడికి ఆస్తి ఇస్తే పాడు చేస్తానంటే మళ్ళీ ఆస్తి ఇస్తాడా? గుర్తుపెట్టుకోండి, బహుశా మీకు పిల్లల్ని ఇచ్చేసాడు కాబట్టి వెనక్కి తీసుకోడు, కానీ వాళ్లకు పిల్లలు లేకుండా దేవుడు చేయగలడేమో. ఎందుకు ఈ మూర్ఖతరం విస్తరించి ఈ భూమిని నాశనం చేయడం కంటే ఇటువంటి వారు లేకపోవడమే మేలని అక్కడతో పిల్లల్ని ఆపేస్తాడేమో. ఆ రోజు అంటారు, అమ్మా నాకు పిల్లలు పుడతలేదంటే ప్రార్థన చెయ్యే అంటారు మీ పిల్లల. తర్వాత అమ్మా నాకు పిల్లలు పుడతలేదు మీరు ప్రార్థన చేయడమ్మా అంటే, నువ్వెందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు? చిన్నప్పటి నుంచి ప్రార్థన అలవాట్లేదు కదా వీళ్ళకి. చిన్నప్పటి నుంచి ప్రార్థన, అసలు భోజనం దగ్గర ప్రార్థన చేయడమే రాదు వీళ్ళకి, బైబిల్ చదవడం రాదు వీళ్ళకి, సండే స్కూల్కి రావడం రాదు వీళ్ళకి, దేవుడు అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఎలా పెరిగారంటే మూర్ఖులుగా పెరిగారు, దుర్మార్గులుగా పెరిగారు. ఇప్పుడు చెప్పండి, ఈ తరము వలన దేవుని ఎరగని, దేవుని కార్యాలు ఎరగని తరం వల్ల తర్వాత సమాజానికి మనం ఏం నేర్పుతాం? ఎందుకు మనం ఎంతో భయభక్తులు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తున్నా వాళ్ళు చేస్తున్న పనుల వల్ల మనకు కూడా చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? వాళ్ళ ముందు తరం వాళ్ళు
దేవుని భయభక్తులు పెంచలేదు. వాళ్ళ ముందు తరం వాళ్ళు వాక్య జ్ఞానంలో పెంచలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే మా పిల్లలకి ఆస్తి ఇచ్చేసాము, మేము కష్టపడి సంపాదించేసాము, మంచి బట్టలు కొన్నాము, మంచి భోజనం పెట్టాము, మంచి చదువులు చదివించాము, మంచి చర్చికి వెళ్తున్నాము, మంచి పేర్లు పెట్టేశాము, చాలు అనుకున్నారు. పేర్లు మంచివే, చర్చిలు మంచివే, అన్నీ మంచివే, బుద్ధి మంచిది అవ్వలేదు. ఘోరమైన మనుషులు క్రైస్తవుల వాళ్ళు. కానీ సమాజానికి వాళ్ళు క్రైస్తవులు కాదంటే నమ్మరే. చర్చికి వెళ్ళేవాడు ప్రతి ఒక్కడు క్రైస్తవుడే వాళ్ళ దృష్టిలో. యేసు ప్రభుకు సంబంధించిన పేర్లు పెట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడే వాళ్ళ దృష్టిలో. కానీ నిజంగా క్రైస్తవుడు ఎవరండి? శిష్యుడే క్రైస్తవుడు. శిష్యుడు అనగా యేసును వెంబడించేవాడు. నిజంగా యేసును వెంబడించేవాడు మాత్రమే క్రైస్తవుడు. కనీసం యేసును వెంబడించడానికి పడతానో లేస్తానో ప్రయత్నం చేసేవాడే దేవుని బిడ్డ. ఈరోజు అసలు దేవుడు అంటే తెలియదు, దేవుని కార్యాలంటే తెలియదు, ఏంటి మారు మనసు అంటే తెలియదు, సువార్త యొక్క అర్థం తెలియదు, పరిశుద్ధాత్మ అంటే తెలియదు, ఏమంటే పరలోకం అంటే తెలియదు, తీర్పు రాబోతుందని తెలియదు, యేసుక్రీస్తు రాకడ కోసం తెలియదు. మొదట రాకడే అర్థం కానివాడికి రెండో రాకడే ఏమర్థం అవుద్ది? భయంకరమైన తరాలు. నాకు అనిపిస్తుంది ముందు తరం వాళ్ళు ఆత్మీయంగా ఉన్నారు, ఓకే. తర్వాత తరం వాళ్ళు ఇంత దుర్మార్గులుగా ఉన్నారు, ఓకే. అసలు వీళ్ళకి పుట్టిన వాళ్ళు ఇంకెంత దరిద్రంగా తయారవుతారంటారు? మొదటి తరం ప్రజలు దేవుడిని ఎరిగిన వారు రెండో తరం ప్రజలకు దేవుడిని పరిచయం చేయలేదు. వాళ్ళకే దేవుడు పరిచయం లేనప్పుడు ఇంకా వాళ్ళ పిల్లలకి ఏం పరిచయం చేస్తారు? వాళ్ళే అప్పుడప్పుడు చర్చికి వెళ్తే ఇంకా పిల్లల్ని చర్చికి తీసుకెళ్తారు. కాబట్టి ఇక వాళ్ళే ఈ లోకాన్ని నాశనం చేసే దుష్టులు, దుర్మార్గులుగా తయారయ్యారు. కానీ వాళ్ళ పేర్లు క్రైస్తవ పేర్లు ఉంటాయి, వాళ్ళ పెళ్ళిళ్ళు క్రైస్తవ పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ ఇళ్ళ దగ్గర క్రైస్తవ వాక్యాలు ఉంటాయి. వాళ్ళు ఈ లోకానికి ఎవరంటే క్రైస్తవులు. ఇంకా క్రీస్తును ఏమని పరిచయం చేస్తాం చెప్పండి? ఏమని ప్రకటిస్తాం చెప్పండి? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే అంటాడు సామెతల గ్రంథంలో, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పువాడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగనిది మానే వంగుతుందా? ఇంత ఉన్నప్పుడే వాడి చేత నువ్వు ప్రార్థన చేయించలేకపోతున్నావంటే, ఇంత ఉన్నప్పుడే వాడికి చర్చలు తీసుకురాలేకపోతున్నావంటే, ఇంత ఉన్నప్పుడే వాడికి భక్తి అంటే ఏంటో నేర్పించలేకపోతామంటే, పెద్ద అయిన తర్వాత నీ కాళ్ళను పట్టుకుంటాడు. మీకు ఇచ్చిన బహుమానాలను మీరు దేవుని కొరకు కనుక పెంచకపోతే దాన్ని బట్టి కూడా ఒకవేళ మీరు తీర్పులోకి వెళ్తారేమో, మనం తీర్పులోకి వెళ్తామేమో. నాకు భయం వేసింది, బాబోయ్ ప్రభువా, నా పిల్లలు యవ్వన కాలంలో అడుగు పెట్టకముందే మారు మనసు దయచేనన్న. వాళ్ళకి ఆస్తులు లేకపోయినా పర్లేదు ప్రభా, వాళ్ళు గొప్ప చదువులు చదవకపోయినా పర్లేదు ప్రభా, వాళ్ళు గొప్ప ఉద్యోగాలు చేయకపోయినా పర్లేదు ప్రభా. నాన్న నాకు 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 ఏమైపోయిందంటే వాళ్ళు చూస్తున్నప్పుడల్లా ఏదో తెలియని భయం. మీరు ఎలా బ్రతుకుతున్నారండి మీ పిల్లలకు మారు మనసు లేకుండా? నాకు అర్థం కావట్లేదు. నా పిల్లలు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు, వాళ్ళని చూస్తేనే నాకు భయం వేస్తుంది. మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయే వయసుకు వచ్చేసారు, కొంతమంది ఏమో ఇంకా చెప్పుకోలే ఆడపిల్లలు లేరా, మన దాంట్లో పెద్దవాళ్ళు అయిపోయిన ఆడపిల్లలు లేరా? వాళ్ళు భయభక్తులు కలిగి లేకుండా, వాళ్ళు దేవుడు అంటే ఇష్టం కలిగి లేకుండా, దేవుని అంటే ఎరిగిన వారుగా లేకుండా ఉండడం వల్ల వాళ్ళ గురించి అసలు కనీసం చింతలేదా మీకు? ప్రతిరోజు వారి కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? వారికి ఎంతసేపు దేవుని మాటలు ప్రకటిస్తున్నారు? ఎంతసేపు? నేను అంటాను ఒకవేళ మానైపోయారేమో, కానీ మహావృక్షం అయిపోలేదు కదా. ఇప్పుడే వాళ్ళని ఏదో రకంగా వంచడానికి ప్రయత్నించాయి. ప్రభుని అడుగు, ప్రభువా వీడికి ఎలా చెప్పాలి ప్రభా సువార్త, ఈమెకి ఎలా చెప్పాలి ప్రభా సువార్త, నా బిడ్డను ఎలా రక్షించుకోవాలి ప్రభు అని నీవు గనక ప్రయత్నిస్తే, ప్రభువుని అడగగలిగితే, ప్రభు జ్ఞానం కలిగినాడండి, సర్వజ్ఞాని. సౌలు లాంటి వాడికి సువార్త చేసి పౌల్లా మార్చలేదా? నీ పిల్లలు మార్చలేడా? విశ్వాసం ఉంచు, అడుగు యేసయ్యని, బ్రతిమలాడు. ఖచ్చితంగా యేసయ్య నీ పిల్లల్ని ఎలా రక్షణలో నడిపించుకోవాలో నీకు జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళికి ముందే శరీరాలు పాడు చేసుకుంటున్నారు తెలుసా అండి చాలామంది క్రైస్తవ పిల్లలు. ఆ ఆడపిల్లల్లో నీ బిడ్డ కూడా ఉండాలని కోరుకుంటున్నావా నువ్వు? ఏమండి, బయటికి వెళ్ళి వీళ్ళ తాగే తాగుళ్ళు, తిరిగే తిరుగుళ్ళు మనకు తెలీదు, తెలిస్తే తట్టుకోగలవా నువ్వు? అందుకే రాయించాడు, బాలుడు నడవలసిన త్రోవ వాడి బాల్యమంది నేర్పించు. ఏమండి, సాయంత్రం మాటలు 6:30 గూగుల్ మీట్ పెడుతున్నారు. చిన్నపిల్లలు గూగుల్ మీట్ పెట్టాం కదా. మన చర్చ్ గ్రూప్లో ఎక్కడో ఉన్న అబ్బాయిని ఎందుకు యాడ్ చేశాను తెలుసా? చిన్నపిల్లలది సండే స్కూల్ జరుగుతుంది, చిన్నపిల్లలు గూగుల్ మీట్ జరుగుతుంది, చిల్డ్రన్ గూగుల్ మీట్. ఆ గూగుల్ మీట్ లింక్ 6:30కి వస్తుంది.
45 నిమిషాలు ఎంతో ఉంటుందా, 45 నిమిషాల్లో 2 పాటలు పాడిస్తాడు, ఓ చిన్న స్టోరీ చెప్తాడు, వాక్యం చెప్తాడు, మొత్తం మీద 1 గంటలో అయిపోద్ది. 7:30 నుంచి 8:30 దాకానంట. ఎంతమంది జాయిన్ అవుతున్నారండి మన చర్చిలోంచి? నన్ను చాలాసార్లు అడుగుతాడు, బాబాయ్ మీ చర్చిలోంచి ఏంటి బాబాయ్ ఒక్కరు కూడా జాయిన్ అవ్వట్లేదు? మా పిల్లలు ఏమైపోయినా మాకు పర్వాలేదు, మేము చెప్పము, చెప్పేవాళ్ళని చెప్పనివ్వము, ఆ రూట్ వాళ్ళకి కలగజేయము. ఖాళీ దొరికితే పిల్లలకి టీవీలు పెట్టడమో సెల్ ఫోన్ చేతులకు ఇవ్వడమో కాదు, ఈ గూగుల్ మీట్లో జాయిన్ అవ్వరా, నీకు కావాల్సింది కొంటానని చెప్పండి. పెద్దోళ్ళు అయిపోతున్నారు పిల్లలు, యవనస్తులు అయిపోతున్నారు పిల్లలు. కానీ బాలుడు నడవలసిన త్రోవ ఎప్పుడు నేర్పించాలంట? బాల్యమందే నేర్పించాలంట. అలా బాల్యమందే కనుక వాళ్ళకి దేవుని మార్గం నేర్పిస్తే, దేవుని పాటలు నేర్పిస్తే, నేను అంటాను దేవుడికి సంబంధం లేని ఏ పనికిమాలిన వీడియోలు మీ పిల్లలకి చూపించకండి. తెలుసా మీకు, పెద్ద పెద్ద సిటీల్లో సెల్ ఫోన్ ఎడిక్షన్ అయిపోయినటువంటి పిల్లలకు వైద్యశాలలు పెట్టారంట, హాస్పిటల్. సైకలాజికల్గా పాడైపోతున్నారంట. ఈ షార్ట్లు స్క్రోల్ చేసి 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 ఈ నిద్రలో కూడా ఏలు ఇలా 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 అంటున్నాడంట. భయంకరమైనటువంటి షార్ట్స్కి, ఆ భయంకరమైనటువంటి లోక సంబంధమైన కార్టూన్, అదో రంగుల ప్రపంచం చూపిస్తారు. ఆ రంగుల ప్రపంచం మన ఇంటి దగ్గర ఉండదు, వాడికేమో నచ్చదు మన ఇల్లు. నువ్వేం చేయాలి తెలుసా అండి? సూపర్ బుక్ అని మంచి మంచి వీడియోలు అండి, పిల్లలకి పెద్దోళ్ళు కూడా అర్థమయ్యేలా ఉంటాయి. ఎంతమంది మీ పిల్లలకి సూపర్ బుక్ చూపించారు? సూపర్ బుక్ తెలుగు అని కొట్టండి, బోల్డని భక్తుల జీవితాలని పిల్లలకు అర్థమయ్యే రీతిలో మరల్చారు వాళ్ళు. బాలుని నడవలసిన త్రోవ బాల్యంలో నేర్పించు. లోక సంబంధమైన ఎందుకు చూపిస్తున్నావు నువ్వు? లోక సంబంధం ఎందుకు నీ నోట్లోంచి వస్తున్నాయి? ఏమండి, మన పిల్లల పక్కన ఫోను తెగవాడెత్తుంటే మన పిల్లలు వాడకుండా ఉంటారా? మీకంటే కొంచెం ఎక్కువే చదువుతారు వాళ్ళు, తెలుసా మీకు? మీరు ఏం చూస్తున్నారో రహస్యంగా దానికంటే దారుణమైన చూస్తారు వాళ్ళు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి దాని నుంచి బయటికి రండి, మీ పిల్లల్ని కాపాడుకోండి. మీకే అనుదినము ప్రార్థన చేయడం రాదు, మీకే ఓర్పు లేదు, మీకే ప్రార్థన లేదు, మీకే వాక్యం లేదు, ఇంకా మీ పిల్లలు ఎలా తయారవుతారండి? ఆలోచించండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూడండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అమ్మ తల్లులు, కొడుకులు కలిగిన తల్లులు ఏంటంట? తండ్రులు పక్కనెట్టండి, ముందు తల్లి కోసం చెప్పాడు. ఏంటంట? బెత్తమును గద్దింపును. రివర్స్లో రాశాడు, ఫస్ట్ గద్దించాలి, వెనకపోతే బెత్తం వాడాలి. ఎవరు వాడాలి బెత్తం? అమ్మ నాన్న. తల్లికి అవమానం ఫస్ట్, ఇలా పెంచేవింటమ్మా నీ పిల్లలు అంటాడు. ఇప్పుడు బెత్తం ఎవరు వాడాలి? ఈ అమ్మ ఏం చేద్దంటే ఈ పిండి రుబ్బుతున్న చేత్తో కూడా ఎత్త ఉంటుంది, ఈ సీపురు కడతో కూడా ఎత్త ఉంటుంది, చేతిలో దువ్వనట్టు దువ్వెంతో కూడా ఎత్త ఉంటుంది. ఇక్కడ ఏమన్నాడు? బెత్తం అని ఎందుకన్నాడు చెప్పు? బెత్తం ఎక్కడో దాసావు, జాగ్రత్తగా వినండి. నీకు మామూలుగా ఆవేశం వచ్చేసి కోపంతో కొట్టేయాలనుకున్నావు అనుకో, చేతి ఏది ఉంటుంది కూడా ఎత్తావు. అదే ఈ లోపు నువ్వు బెత్తం ఎక్కడుందా అని ఎత్తుకునే లోపు కొంచెం కోపం కంట్రోల్ అవుద్ది. ఈ లోపు ఎలా కొట్టాలో జ్ఞానం వస్తుంది. చాలాసార్లు ఏం చేస్తారు తెలుసా? పిల్లల మీద ప్రేమ వస్తే నెత్తిని పెట్టుకుని ఊరవుతారు, పిల్లల మీద కోపం వస్తే ఎరగబాదేస్తారు. రెండూ ప్రమాదమే. బెత్తం దేనికి వాడాలి? జ్ఞానము కలిగేలా వాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వాడే బెత్తం వాళ్ళకి జ్ఞానాన్ని కలగజేయాలి. చీటికి మాటికి టప్ప 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 చేత్తో కొడితే వాళ్ళకి ఇంకా బండబారిపోయి కొట్టుకుంటే కొట్టుకే ఒళ్ళిచ్చేస్తారు వాళ్ళు. అదే నువ్వు కర్ర తీసి ఆ కర్రని 2-3 సార్లు ఏమంటే కొడతనట్టు బెదిరించి ఇలా బెదిరించి ఒక్క దెబ్బ అలా టప్పని వేసావు అనుకో, చిన్నది అలా సురుక్కుమనేలాగా వాడికి భయం. మీకు తెలుసా, పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వెళ్ళనోడికి పోలీస్ స్టేషన్ అంటే చాలా భయంగా ఉంటుంది. ఒకసారి వెళ్ళి వచ్చాడు అనుకోండి, రెండోసారికి భయం ఉండదంట. ఇక మూడోసారి వెళ్ళేవాడు, సార్ ఏంటి సార్ ఎట్టగారు ఎలా ఉన్నారు, సార్ సిఏ గారు ఎలా ఉన్నారు అంటాడంటే ఏంటి తప్పు చేసి. ఎందుకు? అలవాటైపోయింది. నీ పిల్లలకి దెబ్బలు అలవాటు చేయక, నీ పిల్లలకి బెత్తం అలవాటు చేయి. అది కూడా అలవాటుగా కాదు, వాళ్ళకి భయాన్ని జ్ఞానాన్ని కలగజేయడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏంటి తెలుసా? పిల్లల్ని కొట్టకూడదు. కొట్టడం అంటే బుర్ర గోడకేసి తీగించేడాలు, చేతులు ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మీద వేసేడాలు, అదా? అంత దుర్మార్గంగా ఉండొద్దు. బెత్తం తీసుకోండి, అది కూడా సన్నని జోక తీసుకోండి, తగిలినట్టు మండనట్టు. ఎలా ఉండాలంటే అడిగి భయం వచ్చేయాలి, అమ్మ బాబాయ్ మా అమ్మ బెత్తం తీసిందిరా బాబు అని. లేకపోతే ఏం తెస్తాడంట వాడు? అవమానం తెస్తాడంట. అమ్మా మా పిల్లలు మా పరువు తీసేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు అందరూ కూడా మీ పిల్లల్ని కొట్టకండి,
మా పిల్లలు మాకు పరువు నిలబెట్టాలనుకుంటే కనుక బెత్తం వాడండి. మీ ప్రేమను కాసేపు పక్కన పెట్టండి, మీ గారాబాన్ని కాసేపు పక్కన పెట్టండి, వాడి కొరకు బెత్తాన్ని సిద్ధం చేయండి, కొట్టండి. వాళ్ళకి గాయాలైపోయి రక్తాలు వచ్చేలా కాదు కొట్టాల్సిందే, వాళ్ళకి జ్ఞానం కలిగేలాగా, భయం కలిగేలాగా కొట్టండి. చీటికి మాటికి వినియోగించేసామనుకో దాని మీద కూడా విలువ పోద్ది. మ్యాక్సిమం మన నోటితో గద్దించండి, తప్పదనుకుంటే బెత్తాన్ని తీయండి. ఇంకో మాట ఉంది బెత్తం కోసం. తండ్రి దగ్గరికి వచ్చేద్దాం. సామెతలు 13:24. బెత్తము వాడని వాడంటే పురుషుడి కోసం చెప్తున్నాడు, తండ్రి కోసం చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఎంత న్యాయవంతుడండి, ఎవరికి ఇచ్చేదానికి ఇస్తాడండి. ఇందాక దాకా తల్లులే బెత్తం వాడాలంటే తండ్రులు ఆనందపడిపోయి ఉంటారు. అయ్యా తండ్రులరా, మనకు కూడా ఉందన్నమాట. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. తండ్రి తాను ప్రేమించి కుమారుని గద్దించి శిక్షించును. తండ్రులు ఏం చేయాలంటే ఆగో అని గద్దించాలి. ఆగలేదనుకో బెత్తం తీసుకుని ఒకటి బాధేయాల. కొంతమంది తండ్రులు పిల్లలను కొడతారండి. తల్లుల కంటే తండ్రులు బలవంతంగా ఉంటారు కదా, ఇలాగ ఎత్తి అలా పడేస్తారు కింద. ఏ నడువని ఇరిగిపోతే ఏం చేస్తావబ్బా, జుట్టించుకుని ఇలా 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 అనేస్తారు. ఏమేళ్ళలో సాగిపోతే ఏంటయ్యా అంటే నీ ప్రతాపం అలా చూపిస్తావా? అంటే నువ్వు ప్రేమతో శిక్షించట్లేదు. పగతో శిక్షించేవాడే ఎలా పడితే అలా కొడతాడు. ప్రేమతో శిక్షించేవాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఒక పద్ధతి పెట్టాడు, దాని పేరేంటంట బెత్తము వాడు. బెత్తము వాడని వాడు తన కొడుకుకి విరోధి. నీ కొడుకు నువ్వు ఎవరో తెలుసా? నువ్వు బెత్తం వాడలేదు కాబట్టి నీ కొడుక్కి నీ కూతురికి నువ్వు విరోధివి. మా నాన్న శత్రువు నాకు అని రేపు పొద్దున్న తెలుసుకుంటాడు. నేను ఇలా పాడైపోవడానికి కారణం ఏంటంటే మా నాన్న కొట్టకపోవడమే. నేను చెప్పగలను, మా మాస్టర్లు ఆ రోజుల్లో కొట్టారు కాబట్టి మేము మాస్టర్లు అయ్యాము. నేను అంటాను, మరీ దుర్మార్గంగా వాళ్ళ ఒంటి మీద రక్తాలు వచ్చేలాగా మీరు ఎముకలు ఎరగొడేసేలా కొట్టకూడదు, కానీ సన్నని జోకలు తీసుకోవాలా, వాడికి భయాన్ని కలిగించడానికి కొట్టాలా. ఆ కొట్టకపోతే నీ కొడుకు నువ్వెవరో తెలుసా? శత్రువు. రేపొద్దున నీ కొడుకు ఆత్మ నరకానికి వెళ్ళిపోతే కారణం ఎవరో తెలుసా? నువ్వే. ఒకసారి 23:14 వచ్చింది చూడండి. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా. అరే బాబు ఒకసారి జాతికనండి. బెత్తం ఏంటి? క్రమశిక్షణ నేర్పించడానికి మాత్రమే కాదు. బెత్తం చదవకపోతే కొట్టేకండి అమ్మా. చదవకపోతే ఇంకోటి ఏదో అవుతాడు వాడు. స్కూల్లో టీచర్లు కొట్టేసి నువ్వు కొట్టేస్తావా? ఏంటి చదవకపోతే కొట్టేస్తా ఉంటారు, టైంకి పడుకోకపోతే కొట్టేస్తూ ఉంటారు. నేను అంటే భయపెట్టండి, నేను కాదంటలేదు. అన్నం కడుపు నిండా తినకపోతే కొట్టేస్తూ ఉంటారు. అసలు నువ్వు కొట్టాల్సింది దేనికోసం అంట చెప్పాలి? పాతాల నుంచి తప్పించడానికి కొట్టాలంట వాడిని. అమ్మా ఇప్పుడు దాకా నేను కొట్టండి, గద్దించండి, జోక తీసుకోండి అని చెప్పింది దేనికోసం? సండే స్కూల్కి వెళ్ళలేదనుకోండాడు బెత్తం తీసుకోండి అండి, పాతాల నుంచి తప్పించినాడు అవుతావు. డైలీ ప్రార్థన చేసుకోవట్లేదు అనుకోండి, బెత్తం తీసుకోండి, వాడిని పాతాల నుంచి తప్పించినాడు అవుతావు. డైలీ వాక్యం చదవట్లేదు అనుకోండి, బెత్తం తీసుకోండి, వాడిని పాతాల నుంచి తప్పించినాడు అవుతావు. లేకపోతే ఏమవుతారు తెలుసా? పరమ భ్రష్టులు అవుతారు. తప్పిపోయిన కుమారుడు దేవుడు అంటే తెలుసు కాబట్టి తాను నష్టపోయినప్పుడు నేను పరలోకములకును నీకును విరోధంగా తప్పు చేశాను తండ్రి అని వెళ్ళి కాళ్ళు పెట్టుకున్నాడు. ఎప్పుడొకప్పుడు వెనక్కి వచ్చాడు. కానీ దేవుడు ఎరగని వ్యక్తి కనుక తప్పిపోయిన కుమారుడు అయితే అక్కడే చచ్చిపోదును తప్ప తండ్రి దగ్గరికి రాకపోదును. ఈరోజు చాలామంది యవనస్తులు దేవుని నమ్ముకొని కూడా తొట్టిల్లిపోతున్నారు, కారణాలు ఏమైనా. కానీ నేను నమ్మగలను, వాళ్ళు ఎప్పటికైనా వెనక్కి వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలుసు. కానీ నీ పిల్లలు రారు. ఎందుకు తెలుసా? నీ పిల్లలకు వాక్యం తెలియదేమో, నీ పిల్లలకి ప్రార్థన అంటే తెలియదేమో, నీ పిల్లలకి సండే స్కూల్ అంటే తెలియదేమో. ఏమండి, సండే స్కూల్లో మీ పిల్లలు ఇక్కడ ఉండడానికి ఏం చేయాలి తెలుసా? మీరు కూడా కూర్చోవాలి. నీ పిల్లలు అల్లరి చేయకుండా చేయాల్సిన బాధ్యత నీదే. మా అబ్బాయికి ఒక మాట చెప్పాను. శృతి అనుకోండి, నేనంటే భయం, కొంచెం కర్ర చూస్తే అర్థమైపోద్ది. కానీ మా శౌర్య ఉన్నాడు కదా, వాడు విపరీతమైన అల్లరి. నాకు తెలిసి అందరూ ఒకవేళ 20-30 చేస్తే మా వాడు 200-300 చేస్తాడు అల్లరి. అంత అల్లరి ఉంది వాడి దగ్గర. నేను గమనించాను, ఎందుకంటే మన పోలికలే. నేను అన్నాను ఒకసారి, రే చర్చిలో మాత్రం నువ్వు అస్సలు మాట్లాడకూడదురా, చర్చిలో మాత్రం నువ్వు అటు ఇటు తిరగకూడదు, నువ్వు ఇంటి దగ్గర ఎంత అల్లరి చేయి. నేను ఏమీ అన్నాను. ఆడు 1:30 దాకా అల్లరి చేస్తాడు. అక్కడ 1:30 అయ్యేసరికి అల్లారం కొట్టినట్టు కూర్చుని పోతాడు ఒక చోట. ఏ మంచినీళ్ళ కోసమో టాయిలెట్ వస్తే బయటికి వెళ్తాడు తప్ప మిగిలిన టైంలో అలా కూర్చుని ఉంటాడు.
4:30 ఎప్పుడవుతా ఆమెను ఎప్పుడు అంటానా అని చూస్తాడు. ఆమెను అవ్వగానే ఇంకా కట్టలు తెంచుకున్న ఏదో సింహం పిల్లలాగా ఇంకా మామూలుగా జూలు ఎరబూసిగానే ఇంకా మామూలు అల్లరి చేయడు. రే నాన్న అల్లరి చేయకరాను అనుకో, నువ్వే కదా చెప్పు చర్చి జరుగుతున్నప్పుడు మాట్లాడతాను. ఇంటి దగ్గర బీభత్సం అల్లరి చేస్తూ ఉంటాడు, మామూలు అల్లరి చేయడు. కానీ వర్కులు రాసేసుకుంటాడు, ప్రార్థన చేసేసుకుంటాడు, చేస్తాడు. కానీ మిగిలిన టైంలో అల్లరి చేస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏమంటే ఈయన కొట్టరేటండి మందలించరేంటండి, ఆడికి నాకు నిబంధన ఉంది, దాన్ని ఆడు ఫాలో అవుతున్నాడు, నేనేమి అనలేను, నువ్వు కావాలితే చూసుకో, నువ్వేం మాట్లాడలేదు కదా ఆడికి. ఏమంటే స్కూల్లో పిల్లల్ని బంధించేస్తారండి, జైల్లో బంధించినట్లు. ఇంటి దగ్గరైనా వాళ్ళు అల్లరి చేయకపోతే ఎలా బతుకుతారండి? నాన్న పిల్లలు మీ పక్షంగా మాట్లాడుతున్నాను ఈరోజు. ఇప్పుడు మీకు చేయనివ్వండి అల్లరే, నోట ఏదైనా తేడా మాట వస్తుందేమో చూసుకోండి, బెత్తం తీసుకోండి. ఆడుకోనివ్వండి, కానీ కొట్టుకున్నారేమో చూసుకోండి, బెత్తం తీసుకుని కొట్టండి. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళు ఆడుకోవాలి, వాళ్ళు సంతోషించాలి, వాళ్ళు గెంతాలి, ఎగరాలి. కానీ అన్నదమ్ములు కొట్టుకోకూడదు, అక్క చెల్లెళ్ళు కొట్టుకోకూడదు చెప్పాలి మనం వాళ్ళకి. నోట అపవిత్రమైన మాటలు రాకూడదని చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఆడుకోవడానికి స్వేచ్ఛలు మీరు స్కూల్లో బంధించేస్తారు వాళ్ళని. మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఏమన్నా తెలుసా, ముందు హోంవర్క్లు చేసే తర్వాత నువ్వు ఆడుకో. నేను అది చెప్తాను. నేను కంప్యూటర్లో సూపర్ బుక్ అది పెడతాను, ఏమంటాను తెలుసా, వర్కులు చేసేస్తే సూపర్ బుక్ పెడతానంటాను. ఈ లోపు ఏం తెలుసా, గబగబా వర్కులు చేస్తారు వాళ్ళు. నేను అంటాను, ఎందుకు మనం మన పిల్లల విషయంలో వాళ్ళని పాతాలని తప్పించలేకపోతున్నామంటే, వాళ్ళని ఎక్కడ కొట్టాలో తెలియదు మనకి, దేనికి కొట్టాలో తెలియదు మనకి, దేనికి మందలించాలో తెలియదు మనకి. ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే చిన్నపిల్లలు చర్చిలో అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. ఇక్కడ కాదు మీరు కొట్టాల్సింది, ఇక్కడ కాదు మీరు గద్దించాల్సింది, ఇంటి దగ్గరే పటాపటా రెండు కొడితే ఎందుకు కొడుతున్నావమ్మా అనడంకో నువ్వు చెప్పాలి, చర్చిలో అల్లరి చేయకూడదమ్మా, నువ్వు అడిగి దెబ్బ తగులుతున్నట్టు ఉండాలి, కానీ గాయం అవ్వకూడదు. ఎందుకంటే ఎందుకురా చర్చిలో అటు ఇటు తిరిగా, ఏం చెప్పానురా నీకు వెళ్ళేటప్పుడు అని చెప్పాలి. ఇలాగా ఒక 2 వారాలు 3 వారాలు ట్రీట్మెంట్ ఇవ్వగానే 4వ వారం నుంచి సెట్ అయిపోతారు. వాడిని పాతాలని తప్పించినోడు అవుతావు. నువ్వు వాక్యం వినకుండా చేసేది నీ పిల్లలే, వాళ్ళ వాక్యం వినకుండా చేసేది నీ గారాభమే. మొత్తం ఏం చేస్తారంటే కట్టుకుని అందరు కలిపి పాతాలని వెళ్ళిపోతారు. నువ్వు పాతాలని తప్పించబడాలన్నా, నీ పిల్లల పాతాలని తప్పించబడాలంటే నువ్వేం చేయాలి తెలుసా, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాని ఆత్మ పాతాలని పోకుండా నువ్వు రక్షించగలవు. ఆఖరిగా 2 వచనాలు చూపించి నేను ముగిస్తాను. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం తీయండి, 4వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు, మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, అంటే నిందించడానికి అవకాశం ఇవ్వకూడదంట, ఒకే భార్య కలిగి ఉండాలంట. మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగినవాడు, మద్యపాని కానీ కొట్టువాడు కానీ కాకూడదు. సాత్వికుడు, జగడమగడనవాడిగా ఉండాలి, ధనాపేక్ష లేనివాడిగా ఉండాలి, సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి. దాంతోపాటు తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునే ఉండాలి. బాబు, మన చర్చిలో పెద్దలు ఉన్నారు, మనం సంఘ పెద్దలని పేరు పెట్టకపోయినా నాకంటే పెద్దోళ్ళు అందరూ కూడా పెద్దలే. నేను అలాగా నాకంటే చిన్నోళ్ళు కూడా పెద్దలే. సంఘంలో ఎవరైతే సంఘ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ ఎవరు తెలుసా, పెద్దలు. అయ్యా పెద్దలారా, పేర్లు ఎత్తను కానీ మీ పిల్లల్ని స్వాధీనపరుచుకున్నారా? మీ కంట్రోల్లో ఉండలేదా మీ పిల్లలు? మీ పిల్లలు నీ మాట వింటలేదంటే అర్థం తెలుసా, నువ్వు అధ్యక్ష పదవి చేయడానికి అర్హుడు కాదు. నువ్వు ఒక సర్వసాధారణమైన మనిషివని, సర్వసాధారణమైన విశ్వాసవని గుర్తించి మరలా అధ్యక్ష పదవిని పొందుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం అందరం కూడా పెద్దలుగా ఉన్నప్పుడే సంఘాన్ని బాధ్యతగా నడిపించుకోగలం. నేను చెప్పేది అర్థమవుతుందా? చాలామంది ఇందులో పెద్దలు కావాలి. పూర్వం అంటే దుర్బోధన ఎవరు ఖండించేవారని తెలుసా? పాస్టర్ గారు మాత్రమే కాదట, పెద్దలు కూడా వెళ్ళి డిబేట్లు చేసేవారంట. మీరు చదవండి కావాలంటే, అపొస్తలుల కార్యాలు ఉంటుంది, పెద్దలు వెళ్ళి డిబేట్లు చేసేవారంట, దుర్బోధలతో వాదించేవారంట. నేను అంటాను, పెద్దల వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే కాదు, ప్రార్థనా పరులు మాత్రమే కాదు, ఆత్మ కలిగిన వారు మాత్రమే, స్త్రీలైనా సరే. అమ్మ పెద్దలంటే పురుషులు అనుకున్నారు కనుక ఏ స్త్రీల్లో పెద్దలు ఉండకూడదా? స్త్రీలైనా సరే మీ అందరూ కూడా మాకు వద్దులేండి, మా పిల్లలు మేము స్వాధీనపరచుకోం, మాకు ఎందుకు పెద్దల పదవి. అరే దేవుడు మిమ్మల్ని పెద్దలను పిలుస్తుంటే మాకు పెద్దలు వద్దన్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఎప్పటి నుంచో దేవుడిని నమ్ముకుంటున్నావా? దేవుడు అంటే నీకు నమ్మకం ఉందా? మారు మనసు ఉందా? పరిశుద్ధత కోసం తృష్ణ ఉందా? దేవుడి సంఘం అంటే ఇష్టం ఉందా? భారం ఉందా? అయితే నువ్వు పెద్దవే. ఆ పెద్దవైన నువ్వేం చేయాలి తెలుసా? నీ పిల్లలను స్వాధీనపరచుకోవాలి, నీ కుటుంబాన్ని బాగుగా ఏలాలి.
నీ కుటుంబం మాట నువ్వు వింటున్నావా, నీ మాట నీ కుటుంబం వింటుందా? వాళ్ళు ఎలా చెప్తే అలా నువ్వు నడుస్తున్నావా, నువ్వు చెప్పినట్టు వాళ్ళు నడుస్తున్నారా? నేనంటాను ఇంట్లో వాళ్ళు సలహాలు తీసుకోవద్దు అంటలేదు, కానీ కొంతమంది పిల్లల కంట్రోల్లో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట, వీళ్ళు చెప్పింది వినరాళ్ళు. పెద్దలైన వారు సంఘంలో యాక్టివ్ మెంబర్స్గా ఉండాల్సిన వాళ్ళు, ఎప్పటి నుంచో దేవుడు నమ్ముకున్న వాళ్ళు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ పిల్లల్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పిల్లల కంట్రోల్లో ఉంటున్నారా? కంట్రోల్లో లేకపోతే నిన్ను చూసి దేవుడు బాధపడుతున్నాడు. నీ కుటుంబాన్ని బాగుగా వెళ్తున్నావా? కుటుంబాన్ని సరిగా పట్టించుకోవట్లేదు, ఒకసారి చూసుకో. ఇంకో వచనం చూపిస్తాను చూడండి, 3వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారిని ఉండవాలి. పరిచారకులు అంటే ఇంకా అందరూనే. ఇందాక పెద్దలంటే నిర్ణయాలు తీసుకోవడంలో, ప్రతి విషయంలో ముందుండి మాట్లాడడంలో, వాళ్ళు పెద్దలైతే వెనకాలండి కుర్చీలు మోసి చాపలేసి వంటలుండి వడ్డింపులు వడ్డించి చేస్తారు కదా. వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? పరిచారకులు. ఈ పరిచారకులు కూడా ఏం చేయాలంట? తమ పిల్లల్ని బాగుగా ఏలాలంట. అంటే మీ మాటల్లో మీ చెప్పు చేతల్లో మీ పిల్లలు ఉండాలా. మీ పిల్లలు మీ చెప్పు చేతల్లో లేరంటే మీరు ఎంత చేతగానోళ్ళు చూడండి. మీరంటే మీ పిల్లల మాట వింటలేదంటే మిమ్మల్ని ఎంత ఏమంటారు దాన్ని, ఎంత లోకు కట్టేశారో చూడండి మీ పిల్లలు. ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరేం పరిచయం చేస్తారు? ఇంకా మీరేం పరిచారులుగా పనిచేస్తారు దేవుడికి? బాబు ఈ మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, ఒక సంఘంలో ఉన్న పెద్దలకి పరిచారకులకి ఎన్ని మాటలు చెప్పాడంటే మరి నా సేవకుడికి ఇంకెంత చేతగా ఉండాలా? సేవకుడు పిల్లల్ని ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలా? సేవకుడు పిల్లల్ని ఎంత భయభక్తులు పెంచాలా? నాకు అనిపిస్తుంది నా అల్లటోడు సేవ చేయడానికి అర్హుడు కాదు నా పిల్లల్ని కనుక సరిగ్గా పెంచుకోకపోతే. ఈ వాక్యం మీకు ఎంతమందికి పనిచేసిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అర్థమవుతుంది. బాబు రేపటి నుంచి మా పిల్లల మారు మనసు కోసం ప్రార్థన చేయాలా, కసరత్తు చేయాలా, ఆ గూగుల్ మీట్లో జాయిన్ చేయడమో, ఈ సండే స్కూల్లోకి పంపించడమో, లేదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేనే దగ్గర కూర్చోబెట్టుకుని కొన్నిసార్లు కుటుంబ ప్రార్థనలో వాళ్ళ చేత మోకరింపజేయడమో. దేవుని ఆత్మను పొందుకున్నవారు, మారు మనసు కలిగిన వారు చేసే ప్రార్థన ఒకలా ఉంటుంది, అసలు దేవుడు అంటే ఎరగని వాళ్ళు చేసే ప్రార్థన ఒకలా ఉంటుంది. మీ పిల్లలను ఒకసారి కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి వాళ్ళ ప్రార్థన వినండి, ఎలా ఉందో తెలిసిపోద్ది. వాడు ఏ స్థాయిలో ఉన్నాడో, ఆమె ఏ స్థాయిలో ఉందో తెలిసిపోద్ది. ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఉత్తుపుణ్యాన్ని కోపం రేపుతూ ఉంటారు. ఎఫ్సీ పత్రికలు అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. నువ్వు కోపపడ్డావంటే దానికి అర్థం ఉండాలి. నువ్వు కోపపడ్డావంటే అది వాక్యానుసారంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి కోపపడిపోవడమే. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు? సీటుకి మాటికి కోపం కోపం కోపం. పిల్లలు ఏమవుతారు తెలుసా? మా నాన్నకి నా మీద ప్రేమ లేదు, మా అమ్మకి నా మీద ప్రేమ లేదు అనుకుంటారు. కోపానికి విలువ ఉండాలంటే అది ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. ఆ కోపం కూడా దేనికి కోపపడాలా? ఆడు నీళ్లు ఒలికించేసినప్పుడు, నూనె పోగొడేసినప్పుడు, గుడ్లు పగలు కొడేసినప్పుడు, రిమోట్లు ఎరకొడేసినప్పుడు అప్పుడా కోపడిపోవాల్సిందే. ఇంకోటి కొనుక్కుంటా, గద్దించు, చిన్న దెబ్బ అలా కొట్టినట్టు కొట్టు, భయం వస్తుంది. కొన్నాళ్ళు టీవీ లేకుండా చెయ్యి, బుద్ధి వస్తుంది. అంతే తప్ప నీ కోపం అంతా ఆడి మీద చూపించేసి 250 రూపాయలు రిమోట్ పోయిందని ఓ అరిసేసావంటే ఆడు అనుకుంటాడు. మనం కూడా రేపు పొద్దున ఇలా కేకలు వేయాలన్నమాట. మనం కూడా రేపు పొద్దున ఇలా అరవాలన్నమాట. నేర్చుకుంటారు మన పిల్లలు. మనం ఎలా నడిస్తే అలా నడుస్తారు వాళ్ళు. మనం ఏం చెప్తా చేయరు. నీకే భక్తి లేదా నీ పిల్లలకు భక్తి ఎందుకు వస్తుంది? నీకే ఓర్పు లేదా నీ పిల్లలకు ఓర్పు ఎందుకు వస్తుంది? నీకే దేవుని సన్నిధి అంటే మక్కువ లేదా నీ పిల్లలకి ఎందుకు వస్తుంది మక్కువ? ప్రభు యొక్క బోధలో శిక్షలో వాళ్ళని పెంచు, వాళ్ళ కోపం రేపించుకో. కొంతమంది అయితేనంటండి, ఈ వచనం చదివి ముగించుకుందామండి, ఇంకా అయిపోయింది. కొలసీ పత్రిక 3:21. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. ముందేమో వీళ్ళు కోపడిపోతారు, ఇందా చెప్పిన వచనం. ఇప్పుడేంటి తెలుసా? వాళ్ళని రెచ్చగొడేస్తూ ఉంటారు. పిల్లలకు కోపం పుట్టించొద్దు. మనం చెప్పాలి, ఎందుకు అలా కోపడిపోతున్నావు? మనం చెప్పాలి పిల్లలకి, ఎందుకు అలా కోపడిపోతున్నావు? దేవుడి భయం ఎలాగా లేదు నీ పిల్లలకి, కనీసం నీ భయం అన్నా ఉందా? నీ భయం అన్నా ఉందా? నీ పిల్లలు యోసేపు లాంటి వాళ్ళు అనుకోండి, దేవుడి భయం ఉంది కదా, వాళ్ళు ఎక్కడైనా బాగుపడతారు. కానీ నీ పిల్లలు కనుక ఏలీ కుమారులు లాంటి వాళ్ళు అనుకోండి, దేవుడన్నా భయం ఉండదు, తల్లిదండ్రులన్నా భయం ఉండదు, సమాజం అన్నా భయం ఉండదు. అవసరమా మన పిల్లల కోసం ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం? మన పిల్లలకి ఏం చేయకూడదంట? వారి మనస్సు కృంగకుండినట్లు వారికి కోపం పుట్టింపకుడి. కొన్నిసార్లు పిల్లలు ఏదన్నా ఫెయిల్యూర్ అయితే డిజాస్టర్ ఏంటంటే వాళ్ళు చాలా కృంగ తీసేస్తారండి. మన పిల్లల్ని ప్రోత్సహించాల్సింది మనమేనండి. మన పిల్లల్ని ప్రోత్సహించాల్సింది మనమే.
వాళ్ళని మనమే ప్రోత్సహించాలి. అలా కాదురా, ఇలా కాదురా, ఇది నేర్చుకో, అది నేర్చుకో. నేను అంటాను, మీ పిల్లల్లోని టాలెంట్ని మీరే గుర్తించాలి. కొంతమంది బాగా వాయిద్యాలు వాయించగలరు, కొంతమంది బాగా డ్రాయింగ్ వేయగలరు, కొంతమంది బాగా పాడగలరు, కొంతమంది బాగా ఏదైనా విషయాన్ని అర్థమయ్యేలా చెప్పగలరు. మీ పిల్లల్లో ఉన్న తలాంతులను గుర్తించి వాళ్ళని ప్రయోజకులుగా మీరే చేయాలి. వాళ్ళని డిస్కరేజ్ చేయకూడదు, వాళ్ళు కృంగిపోయేలా చేయకూడదు. వాళ్ళ కోసం అవసరమైతే ఖర్చు పెట్టండి, మీ సమయాన్ని ఖర్చు పెట్టండి, మీ సామర్థ్యాన్ని ఖర్చు పెట్టండి, డబ్బులు ఖర్చు పెట్టండి. అవసరమైతే వాళ్ళకి ఏమన్నా నేర్పించండి. వాళ్ళు దేవునికి, సంఘానికి, సమాజానికి ఉపయోగకరంగా ఉంటారు. మనం మొదట చదువుకుని వచ్చినాను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు దేవుని కానీ దేవుని కార్యాలను కానీ ఎరుగని తరమంట. ఆ తరం వల్ల దేవునికి ఉగ్రత పుట్టింది. చాన్నాళ్ళు వాళ్ళని శత్రువులకు అప్పగించాడు, నష్టానికి అప్పగించాడు. నేను అంటాను, నువ్వు ఉన్నంతసేపు బాగానే ఉంది, నీ తర్వాత నీ పిల్లలు ఎలాంటి దౌర్భాగ్య బతుకుతారో ఒకసారి ఆలోచన చేసుకొని, ఇప్పుడే నీవు గనక ప్రభువా నా పిల్లల్ని ఎలా పెంచాలని జ్ఞానం ఇవ్వయ్యా అని వాళ్ళు నడవలసిన త్రోవ బాల్యం ముందే నేర్పుతూ, వాళ్ళని దేవునికి దగ్గరగా చేస్తూ, వాళ్ళని మందలిస్తూ, వాళ్ళని బెత్తం వాడుతూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ విషయంలో ఏమండి మనం ఉపవాసం నుండి మొరపెట్టగలిగితే, మందిరాలకు వాళ్ళని తోడుకొని రాగలిగితే, సండే స్కూల్కి వాళ్ళని తీసుకురాగలిగితే, ఈ చిల్డ్రన్ మీట్లో వాళ్ళని ఏదో రకంగా జాయిన్ చేసి కాసేపు వాళ్ళని ఉంచగలిగితే వాళ్ళని దేవుడు పట్టుకుంటాడండి. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప మన కుటుంబాల్లో, మన పిల్లల జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం.